ప్రాచీన కాలంలో ఉన్న అప్సరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటి వారి జీవిత చరిత్రలు మట్టి బొమ్మలు ప్రాణం పోసుకున్నట్లు అపురూపంగా ఉంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులైపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. అయితే ఇప్పుడు మనం అహల్య ఎవరు? అహల్య గౌతమ మునిని ఎందుకు వివాహమాడింది? అసలు దేవేంద్రుడు అహల్యపై ఎందుకు ఆశపడ్డాడు? అహల్యను ఇంద్రుడితో చూసిన గౌతమ మహర్షి వారిద్దరిని ఏం చేశాడు? అహల్యకు శ్రీరాముడికి మధ్య సంబంధం ఏంటి? అహల్య చేసిన తప్పేంటి? వంటి ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అహల్య అత్యంత అందమైన అందాల రాశి, సుగుణాల పోగు చేసుకున్న వనిత. ఈమెలోని అనుమానం కూడా అందాన్ని వ్యక్తపరుస్తుంది. అందాల రాశికి ఉదాహరణగా అహల్యను చూపించవచ్చు. అహల్య గురించి ఒక్కొక్క పురాణంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒక కథ ప్రకారం ఆచార్య చతుర్ముఖుడి తయారు చేసిన ఒక కన్య అని చెప్పబడింది. ఏంటంటే సీతామాత లాగా అహల్యకు కూడా తల్లిదండ్రులు ఎవరూ లేరు. తాను బ్రహ్మదేవుడి తపోశక్తి వల్ల పుట్టిన కన్య. అయితే బ్రహ్మదేవుడు ఒకరోజు అహల్యను గౌతమ ఋషికిచ్చి ఆమెను యుక్త వయసు వచ్చే వరకు పెంచి తనకు అప్పగించమని చెబుతాడు. అయితే గౌతమ మహర్షి బ్రహ్మ చెప్పినట్లుగానే అహల్యను తన వద్ద పెంచుకుంటాడు. గౌతమ మహర్షి ఆశ్రమంలో అహల్య ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో నిజాయితీగా నిత్యం గౌతమ మహర్షికి సేవలు చేస్తూ ఉండేది. ఇక కాలం గడుస్తూ పోయే కొద్దీ అహల్య పెరిగి పెద్దదవుతుంది. దాంతో బ్రహ్మ చెప్పినట్లుగానే గౌతమ మహర్షి అహల్యను బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే అహల్యను చూసిన బ్రహ్మదేవుడు ఆమెను 16 ఏళ్ల నిత్య యవ్వన వయసురాలుగా ఉండాలని దీవిస్తాడు. అలా దీవించిన తర్వాత అహల్య వివాహం చేయాలని భావిస్తాడు. అందంలో అప్సరసలకు సైతం పోటీగా నిలబడే అహల్య అందాన్ని చూసి ముగ్ధులై ఇంద్రుడితో సహా దేవతాగణమంతా అహల్యను వివాహం చేసుకునేందుకు పోటీ పడతారు. దాంతో ముల్లోకాలను ఎవరైతే ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారితో అహల్య వివాహం జరిపిస్తానని పోటీ పెడతాడు బ్రహ్మదేవుడు. అయితే ఈ విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి అహల్య తన ఇంటి స్త్రీ అయితే బాగుంటుందని భావించి తాను కూడా పోటీలో పాల్గొంటాడు. దేవతాగణమంతా భూప్రదక్షిణ వేగంగా చేస్తూ ఉంటే గౌతమ మహర్షి మాత్రం ఎంతో తెలివిగా ఆలోచించి గోవు బిడ్డను జన్మిస్తున్న సమయంలో తన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఎందుకంటే మన హిందూ శాస్త్రాల్లో గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను చుట్టి వచ్చినట్లే అని భావిస్తారు. కావున గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి గౌతమ మహర్షి ఈ పోటీలో విజయం సాధిస్తాడు. ఈ విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూసి గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావించి ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు: ఓ గౌతమ, నేను నీకు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే భూ ప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతో పాటు ఎన్నో పుణ్యకార్యాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి ధన్యుడివి అవ్వు అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని జరిపిస్తాడు. ఇలా జరిగిన వీరి వివాహానంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుడు అనే ఒక కొడుకు పుడతాడు. అహల్య గౌతమ మహర్షితో కలిసి ఎంతో సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే కొన్నాళ్ళ తర్వాత గౌతమ మహర్షి తపోదీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావితం ఎంతగా ఉంటుందంటే ఏకంగా స్వర్గానే కదిలించేలా ఉంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. ఇంతేకాకుండా అహల్యను వివాహం చేసుకోవాలని పోటీ పడిన వారిలో దేవేంద్రుడు కూడా ఒకడు. అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని దేవతలను కాపాడేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దాని ప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడి రూపంలో వచ్చి దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి బ్రహ్మముహూర్తం సమీపించిందని అనుకుని సూర్య భగవానునికి ఆర్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నది జలాన్ని తెచ్చుకునేందుకు నది వైపుగా వెళ్తుండగా చుట్టుపక్కల కారు చీకటి కమ్ముకుని ఉంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో కోడి కూసినప్పటికీ ఎక్కడ వెలుతురు జాడ కనిపించడం లేదు, ఇంకా తెల్లారలేదే అని అర్థం చేసుకొని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వస్తాడు. అయితే గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే తన రూపంలో ఉన్న దేవేంద్రుడిని అహల్యతో కలిసి ఉండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం ఉప్పొంగిపోతుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో స్వర్గలోకానికి పరుగు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా ఇంద్రుని పక్కన ఉన్నందువలన గౌతమ మహర్షి కోపంతో ఆమెను నువ్వు రాయిగా మారిపో అంటూ శపిస్తాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను గౌరవిస్తూ మారు మాట్లాడకుండా
అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది. అయితే ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తర్వాత గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీ లేదని గ్రహించి పశ్చాత్తాపపడుతూ, రాయిగా ఉన్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు అని శాప విమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచనం పొందేందుకు రాముని రాక కోసం ఎదురు చూస్తూ చాలా కాలం గడుపుతుంది. చివరికి కొన్నాళ్ళ తర్వాత రాముని పాదాలతో పునీతురాలై మళ్ళీ స్త్రీ రూపాన్ని పొందుతుంది అహల్య. సో ఫ్రెండ్స్, ఇది అసలైన అహల్య గాథ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లపాలు అడిగినప్పుడు కూడా తన భర్తేనని అనుకొని మురిసిపోయింది. అంతేకాని ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు లేదు. తొందరపాటుతో భర్త శపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటలను జవదాటకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.